హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాసెస్ స్పోర్ట్స్. గైస్, పీకేఎల్ సీజన్ 12 డే 2 యాక్షన్లో తెలుగు టైటన్ బై చేసిన ప్లేయర్స్ ఎవరో చూద్దాం రండి. ముందుగా ఇరానీ ప్లేయర్స్లో అమీర్ హుస్సేన్ని 26 lakhsకి బై చేశారు. అమీర్ హుస్సేన్ అయితే స్ట్రాంగ్ ఇరానీ రైడర్ అని చెప్పొచ్చు. తినైతే ఇరానీ నేషనల్ యూత్లో మెంబర్, అలాగే టీంకి క్యాప్టెన్గా కూడా చేశాడు. అలాగే రీడింగ్లో దుమ్ము రేపే సత్తా ఉన్న ప్లేయర్. తినని బై చేసి తెలుగు టైటన్ చాలా మంచి పని చేసిందని చెప్పొచ్చు. అలాగే ఆల్రౌండర్ నుంచి గణేష్ పర్కిని బేస్ ప్రైస్ 13 lakhsకి బై చేశారు. తిను కూడా మంచి బై అని చెప్పాలి తెలుగు టైటన్స్కి. అలాగే మన ఆపద్ బాంధవుడు ఆశిష్ నర్వాల్ని కూడా తిరిగి టీంలోకి తీసుకొచ్చారు. యాక్షన్ కన్నా ముందు ఆశిష్ని రీడైన్ చేసుకోవాలని చాలా డిసప్పాయింట్ అయ్యాం. కానీ మళ్ళీ యాక్షన్లో FBM వాడి ఆశిష్ని టీంలోకి తీసుకొచ్చారు. అయితే 15.7 lakhsకి ఆశిష్ నర్వాల్ యాక్షన్లో అవైలబుల్గా ఉంటే తెలుగు టైటన్ సింపుల్గా FBM వాడి ఆశిష్ని టైటాన్స్లోకి తీసుకొచ్చారు. దీంతో మన డూఆర్డై స్పెషలిస్ట్ అండ్ మన ఆపద్ బాంధవుడు ఆశిష్ నర్వాల్ టీంలోకి తిరిగి రావడంతో తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ ఖుష్ అయిపోయారు. అలాగే తెలుగు టైటన్స్ మరో రైడర్ని బై చేశారు. తను వచ్చేసి జై భగవాన్కి 13 lakhs బేస్ ప్రైస్తో టీంలోకి తెచ్చారు. జై భగవాన్ లాస్ట్ సీజన్లో అంతలా పర్ఫామ్ చేయకపోయినా తెలుగు టైటన్స్ అని తీసుకుని ఏమైనా మిస్టేక్ చేశారంటారా? కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి మంజేష్ శర్మ కోసం తెలుగు టైటన్స్ బేస్ ప్రైస్ 13 lakhsకి FBM వాడి టీంలోకి తిరిగి వెల్కమ్ చెప్పారు. లాస్ట్ సీజన్లో అంతలా పర్ఫామ్ చేయకపోయినా మళ్ళీ ఒకసారి ఛాయిస్ ఇచ్చారు. చూడాలి మరి మంజేష్ శర్మ ఎలా యూజ్ చేసుకుంటాడో. ఇది గాయస్ ఇప్పటి వరకు జరిగిన యాక్షన్లో తెలుగు టైటన్ బై చేసిన ప్లేయర్స్ వీళ్ళే. వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.